సెల్ యొక్క ఇంట్రడక్షన్ ఏంటి, దాంట్లో ఫస్ట్ సెల్ ఆర్గానిల్ కేంద్రం కోసం న్యూక్లియస్ కోసం చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఏంటి అంతర్జీవ ద్రవ్యజాలం, కణాలలో అతి ముఖ్యమైనది. అలాగే రెండవ దానిగా మనం చెప్పుకునేది ఏంటంటే అంతర్జీవ ద్రవ్యజాలం. దీన్ని మనం ఇంగ్లీష్లో ఏమంటామంటే ఎండోప్లాస్మిక్ రెటిక్యులం, ఎండోప్లాస్మిక్ రెటిక్యులం అని చెప్తాము. ఓకే, దీన్ని సింపుల్గా ఈఆర్ అని కూడా పిలుస్తామండి. ఓకే, దీన్ని సింపుల్గా ఈఆర్ అని కూడా పిలవచ్చు. సో నేను ఏ కణాలకు చెప్పిన మొదట సెంట్రల్ డోగ్మా ఆఫ్ ద సిస్టమ్ చెప్తానండి. ఎందుకు సెంట్రల్ డోగ్మా ఆఫ్ ద సిస్టమ్ చెప్తానంటే DNA it will convert into mRNA, it will convert into proteins. This is the universal central dogma of the cell. ప్రపంచంలో ఎక్కడ ఏ జీవి, జంతు కణం కావచ్చు, ప్రొకార్యోటిక్ కణాలు, దట్ మీన్స్ బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్, ఆల్ ఈ సైబరాలు, ఓకే, ఆల్వేస్ కావచ్చు, ఏవి తీసుకున్నా కూడా మనకి ఈ ప్రాసెస్ అనేది కామన్ అనమాట. సో DNA అనేది mRNA మారడాన్ని ట్రాన్స్క్రిప్షన్ అంటాం మనం, ట్రాన్స్క్రిప్షన్. ఓకే, ఈ mRNA అనేది ప్రోటీన్గా మారడాన్ని ట్రాన్స్లేషన్ అని చెప్తాం అన్నమాట. ఓకే, సో సెల్ ఆర్గానిజంలో మొదట మనకి ఒక కణం ఏర్పడాలి అంటే, ఓకేనా, ఒక కణం ఏర్పడాలి అంటే ఫస్ట్ మనకి ఏం ఏర్పడాలి, DNA అనేది తయారవ్వాలి. సో ఈ DNA అనేది తయారైన తర్వాత ఈ DNA ఏం చేస్తే ఓ DNA రెండు DNAలుగా కన్వర్ట్ అవుతుంది. దట్ ఇస్ అ రెప్లికేషన్. ఓకే, DNA టు DNA తయారవడానికి మనం రెప్లికేషన్ అంటాము. ఓకే, రెప్లికేషన్ అంటాం. సో ఈ DNA అనేది mRNA చేంజ్ అవుతుంది. ఈ ప్రాసెస్ మొత్తం కూడా ట్రాన్స్క్రిప్షన్ వరకు కూడా మనకి ఎక్కడ జరుగుతుందంటే కేంద్రకం లోపల జరుగుతుంది. ఇది మొత్తం సెల్ని మనం తీసుకుంటే ఇది కేంద్రకము, సో ఇది కేంద్రక త్వచము. సో ఈ న్యూక్లియస్ లోపల మనకి ఈ mRNAs అనేవి తయారవుతాయి. ఇక్కడ DNA ఉంటుంది, ఈ DNA అనేది బయట కేంద్రకం బయట అంటే కణత్వచం లోపల DNA బయట ఉండేటువంటి mRNAగా చేంజ్ అవుతుంది. సో mRNAకి ఎప్పుడైతే DNA యొక్క ఇన్ఫర్మేషన్ ఇచ్చిందో ఈ ప్రాసెస్ అంతా కూడా ఎక్కడ జరుగుతుందంటే కేంద్రత్వచంలో జరుగుతుంది. ఈ mRNA ఎప్పుడైతే ప్రోటీన్గా చేంజ్ అవ్వాలనుకుంటుందో అప్పుడు ట్రాన్స్లేషన్ ప్రాసెస్ ఎక్కడ జరుగుతుందంటే కేంద్రత్వచం బయట జరుగుతుంది. ఆ బయట ఎక్కడ అంటే ఈఆర్లో జరుగుతుంది, అంటే అంతర్జీవ ద్రవ్యజాలం మనకి జరుగుతుంది అనమాట. అందుకోసం మీకు సెంట్రల్ డోగ్మా ఆఫ్ ద సిస్టమ్ అనేది చెప్పాను. ఓకే, సో సెంట్రల్ డోగ్మా ఆఫ్ ద సిస్టంలో DNA అనేది mRNA చేంజ్ అయ్యే ప్రాసెస్ అనేది కేంద్రకం లోపల జరిగితే mRNA అనేది ప్రోటీన్స్గా కన్వర్ట్ అవ్వాలంటే ట్రాన్స్లేషన్ ప్రాసెస్ అనేది ఎక్కడ జరుగుతుంది మనకి ఈఆర్లో మనకి జరుగుతుంది అనమాట. సో అంతర్జీవ ద్రవ్యజాలం ఏం చేస్తుందంటే DNA ఏదైతే ఇన్ఫర్మేషన్ క్యారీ అవుట్ చేస్తుందో ఆ క్యారీ అవుట్ చేసే ఇన్ఫర్మేషన్ ప్రోటీన్స్ రూపంలో, ఓకేనా, అమైనో యాసిడ్స్ అనేవి ప్రోటీన్స్ రూపంలో మనకి కన్వర్ట్ అవుతాయి. ఆ ప్రోటీన్స్ని సింథసిస్ చేయడానికి, తెలుగులో సింథసిస్ అంటే సంశ్లేషణ చేయడానికి, తయారు చేయడానికి ఎవరు చేస్తారు అంటే అంతర్జీవ ద్రవ్యజాలం అనేది చేస్తుంది అనమాట. ఈ అంతర్జీవ ద్రవ్యజాలం ఎలా ఏర్పడుతుంది చూసుకుంటే కేంద్రక త్వచం నుంచి అంతర్జీవ ద్రవ్యజాలం అనేది తయారవుతుంది. అందుకని ఇక్కడ కేంద్రక త్వచం నుంచి మనము అంతర్జీవ ద్రవ్యజాలం వేయడం అనేది జరిగిందనమాట. ఓకేనా, సో కణాలని మొదటగా ఏర్పడేటప్పుడు ప్రథమ స్థితిలో, ప్రథమ దశలో మనకి ఏం జరుగుతుందంటే కేంద్రక త్వచం నుంచి న్యూక్లియర్ ఇన్వలప్ నుంచి మనకి మన యొక్క ఎండోప్లాస్మిక్ రెటిక్యులం అనేది తయారవడం జరుగుతుంది అనమాట. ఫర్దర్గా ఎప్పుడైతే కణం అనేది బాగా అభివృద్ధి చెంది ఒక కణం రెండు కణాలుగా, రెండు కణాలు మూడు కణాలుగా చేంజ్ అవుతూ ఉన్నాయో, దశలు మారుతూ ఉన్నాయో అప్పుడు ఏం జరుగుతుందంటే ఎండోప్లాస్మిక్ రెటిక్యులం నుంచి మళ్ళీ కేంద్రక త్వచం అనేది ఏర్పడడం జరుగుతుంది. సో ఎండోప్లాస్మిక్ రెటిక్యులం అనేది ఒకటి కేంద్రక త్వచం నుంచి ప్లాస్మా త్వచం అంటే కణత్వచం వరకు కూడా వ్యాపించి ఉంటుంది. కేంద్రక త్వచం నుంచి ప్లాస్మా త్వచం వరకు కూడా మనకి ఇది వ్యాపించి ఉండడం అనేది జరుగుతుంది. అయితే మొట్టమొదటిసారిగా మనకి అంతర్జీవ ద్రవ్యజాలం లేదా ఎండోప్లాస్మిక్ రెటిక్యులం ఎవరు కనుగొన్నారు, ఎవరు గుర్తించారో చూసుకుంటే గార్నియర్ అని ఆయన చెప్పారండి. ఓకే, గార్నియర్ అని ఆయన ఫస్ట్ టైం మనకి అంతర్జీవ ద్రవ్యజాలాన్ని గుర్తించడం జరిగింది. గుర్తించారు తప్ప అది ఫలానా ఉంటుంది, ఫలానా ఉంటుంది, దాని పేరు ఇది అని మాత్రం ఆయన చెప్పలేదు. కణాలు తీసుకున్నారు, ఏదో ఒక కణం తీసుకుని ఆ కణం లోపల పర్టికులర్గా ఒక నిర్మాణం అనేది, ఒక వల వంటి నిర్మాణం ఉంటుందని మాత్రమే ఆయన చెప్పడం జరిగింది అనమాట. ఈ గార్నియర్ తర్వాత కంటి యొక్క రెటీనాలో వర్ణ కణాలు అనేవి ఉంటాయి. ఆ వర్ణ కణాన్ని ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్లో చూసి కణాన్ని చూడడానికి మనకి నార్మల్ కాంపౌండ్ మైక్రోస్కోప్, సింపుల్ మైక్రోస్కోప్స్ పనికొస్తాయేమో కానీ కణం
మైలాయిడ్ అంతర్జీవ ద్రవ్యజాలం అని పేరు పెట్టడం జరిగింది. అలాగే ఈ మొత్తం ఈఆర్ని కూడా అంతర్జీవ ద్రవ్యజాలం కింద పేరు పెట్టినారు పోర్టర్. ఈయన గుర్తించి దీనికి పోర్టర్ అని ఆయన పేరు పెట్టడం అనేది జరిగింది. మొదటిసారిగా ఇటువంటి కణాంగాలు ఉంటాయి అని చెప్పింది గార్డ్నర్ అయితే అందులో ఉండేటువంటి పర్టికులర్ కణాంగానికి అంతర్జీవ ద్రవ్యజాలము అని పేరు పెట్టింది మాత్రం పోర్టర్. ఓకే, సో సింపుల్గా ఈఆర్ని ఎవరు కనుగొన్నారు, పేరు పెట్టింది ఎవరు అంటే పోర్టర్ అని చెప్తాం. ఎందుకు దీనికి అంతర్జీవ ద్రవ్యజాలం అని పేరు వచ్చింది? మనం మొత్తంలో చూసుకుంటే ఎక్కువ స్పేస్ని ఆవరించి ఒక వల వంటి నిర్మాణాన్ని ఏర్పరచుకుంటాయండి. ఒకదాని కింద ఒకటి ఉంటూ శాఖాయుతంగా ఉంటాయి. శాఖాయుతంగా అంటే అర్థమైంది ఎక్కడ విడిపోకుండా ఒకదాంతో ఒకటి కలిసి ఉంటాయన్నమాట. అంతే కదా, ఎక్కడ మనం విడిపోకుండా చూసారా ఈ విధంగా శాఖలుగా మనము డయాగ్రామ్ వేసుకోవడం అనేది జరిగింది. సో ఈ విధంగా శాఖాయుతంగా ఉంటూ కణం అంటే కేంద్రం చుట్టూ కూడా ఒక వల వంటి నిర్మాణాన్ని ఏర్పరచుకుని ఉంటాయి కాబట్టి వీటిని మనం ఏమంటే కణం లోపల ఉంటాయి కాబట్టి అంతర్జీవ వల వంటి నిర్మాణం ఉంటుంది కాబట్టి ద్రవ్యజాలం అని మనం వీటిని పిలవడం జరుగుతుంది. అయితే ఈ అంతర్జీవ ద్రవ్యజాలం అనేది దీని యొక్క నిర్మాణ పిక్చర్ చూసుకుంటే రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి గరుకు అంతర్జీవ ద్రవ్యజాలం, రెండవది నునుపు అంతర్జీవ ద్రవ్యజాలం. గరుకు అంతర్జీవ ద్రవ్యజాలం, నునుపు అంతర్జీవ ద్రవ్యజాలం రెండు రకాలుగా దీన్ని ఎందుకు పిలుస్తాము చూసుకుంటే ఫస్ట్ ఇది గరుకు అంతర్జీవ ద్రవ్యజాలం. ఇన్ ఇంగ్లీష్ ఇట్స్ కాల్డ్ యాజ్ రఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం. రఫ్ endoplasmic reticulum. In simple form, RER. In simple form, it's called as RER. It means rough endoplasmic reticulum. Okay. So, ఈ rough endoplasmic reticulum లేదా గరుకు అంతర్జీవ ద్రవ్యజాలం అనేది ఎందుకు ఆ విధంగా పిలువబడుతుందంటే ఈ గరుకు అంతర్జీవ ద్రవ్యజాలం అనేది కేంద్రకానికి సమీపంలో ఉంటుంది. అంటే మ్యాక్సిమం కేంద్ర త్వచానికి దగ్గరగా ఉంటుంది. కేంద్ర త్వచం ఇన్ ఇంగ్లీష్ న్యూక్లియర్ ఇన్వలప్. ఓకే, న్యూక్లియర్ ఇన్వలప్కి దగ్గరగా ఉంటూ దీనిపైన మనకి ఏముంటాయంటే రైబోజోమ్స్ అనేవి ఉంటాయి. ఓకే, ఎంఆర్ఎన్ఏ నుంచి ప్రోటీన్స్ తయారు చేయడానికి మనకు కావాల్సిన ముఖ్యమైనటువంటి కణాలు ఏంటి అంటే రైబోజోమ్స్. ఓకే, ఈ రైబోజోమ్ నిర్మాణాలు ఎక్కడ ఉంటాయంటే అంతర్జీవ ద్రవ్యజాలం అనేటువంటి గరుకు అంతర్జీవ ద్రవ్యజాలం పైన ఉంటాయన్నమాట. సో ఈ రైబోజోమ్స్ అనేవి సింపుల్ ఫామ్ తీసుకుంటే ఈ విధంగా మనకి లేయర్ ఉంది. ఓకే, అంతర్జీవ ద్రవ్యజాలం ఈ విధంగా ఉంటే వీటిపైన మనకి ఈ రైబోజోమ్స్ అనేవి ఈ విధంగా బీడ్స్ రూపంలో కనిపిస్తాయి. అంటే ఒక నున్నగా ఉండే ఒక ప్లేట్ పైన బీడ్స్ పెట్టి మనకి ఏ విధంగా అయితే కనిపిస్తాయో అలాగా ఈ గరుకు అంతర్జీవ ద్రవ్యజాలంపై రైబోజోమ్స్ అనేది ప్రోటీన్ యొక్క సంశ్లేషణ కోసం నిర్మించబడి ఉంటాయన్నమాట. అందువల్ల వీటిపై రైబోజోమ్స్ ఉంది అక్కడక్కడ బీడ్స్గా ఉండటం వల్ల వీటిని మనం ఏమని పిలుస్తామంటే రఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం లేదా గరుకు అంతర్జీవ ద్రవ్యజాలం మనము పిలవడం జరుగుతుంది. ఇందులో కేవలం ప్రోటీన్ అనేది సింథసిస్ చేయబడుతుంది. ఏదైతే న్యూక్లియస్ నుంచి డిఎన్ఏ పంపించిన ఎంఆర్ఎన్ఏ ఉందో ఆ ఎంఆర్ఎన్ఏ నుంచి వచ్చేటువంటి ఎమినో యాసిడ్స్ని తీసుకొని రైబోజోమ్స్ ఏం చేస్తాయంటే పెప్టైడ్స్ని పాలీపెప్టైడ్స్ని ఏర్పరుస్తూ ఉంటాయండి. ఈ ప్రాథమిక దశలో ఉండే ప్రోటీన్స్ ఏవైతే కలిగి ఉంటాయో ఆ ప్లేస్ మనకి అంతర్జీవ ద్రవ్యజాలం. ఈ ప్రాసెస్ సింథసిస్ మొత్తం కూడా ఎక్కడ జరుగుతుందంటే గరుకు అంతర్జీవ ద్రవ్యజాలం లేదా రఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం మనకి జరుగుతుంది. ఈ రఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం ఎక్కడ ఎక్కువగా ఉంటుంది మనకి అంటే స్పెర్మటోజోవా, ఓకే, నెక్స్ట్ స్పెర్మటోజోవా అండ్ కాలేయ కణాలు, ఇట్ మీన్స్ లివర్. ఓకే, లివర్లో మనకి ఎక్కువగా మనకి ఇవి కనిపిస్తాయి. అంటే ఎక్కడైతే ప్రోటీన్ సంశ్లేషణ జరగాలో సంశ్లేషణ చేయగలిగేటువంటి అవయవాల్లో మనకి రఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం అనేది కనిపిస్తుంది అన్నమాట. రెండవది ఏంటంటే నునుపు అంతర్జీవ ద్రవ్యజాలం లేదా దీన్ని మనం ఏమంటామంటే స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం అని చెప్పుకున్నాం. In a simple form, SER. Okay, SER, smooth endoplasmic reticulum. Simply called lack of ribosomes. వీటిలో మనకి ఏముండవండి రైబోజోమ్స్ అనేవి ఉండవన్నమాట. ఓకేనా, సో ఈ నునుపు అంతర్జీవ ద్రవ్యజాలాలు ఏవైతే ఉన్నాయో ఈ కేంద్ర త్వచానికి కొంచెం దూరంగా ఉంటాయి, డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ ఉంటాయి. సో వీటిపైన ఎటువంటి రైబోజోమ్స్ కూడా ఉండవు. ఇవి ఎక్కువగా ఎక్కడ ఉంటాయి అంటే
శ్లేష్మ స్థరాల మీద శ్లేష్మ స్థరాల కణాలపై మనకి ఎక్కువగా ఈ స్మూత్ ఇయర్ అనేది కనిపిస్తుంది అనమాట. ఈ నునుపు అంతర్జీవ ద్రవ్యజాలం ఏం చేస్తుంది అంటే గనుపు అంతర్జీవ ద్రవ్యజాలం మనకి ప్రోటీన్స్ అనేవి సంశ్లేషణ చేయబడతాయి కదా. సో ఆ సంశ్లేషణ చేయబడినటువంటి ప్రోటీన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ట్రాన్స్పోర్ట్ చేయడానికి అంటే ఇయర్ నుంచి గాల్గి కాంప్లెక్స్లోకి ట్రాన్స్పోర్ట్ చేయడానికి వాటి యొక్క సంశ్లేషణ జరిగేంత వరకు స్టోర్ చేయడానికి మనకి నునుపు అంతర్జీవ ద్రవ్యజాలాలు అనేవి ఉపయోగపడతాయి అన్నమాట. ఈ నునుపు అంతర్జీవ ద్రవ్యజాలంలో మనకి 2 పార్ట్స్ ఉంటాయండి. ఒకటి సార్కోప్లాస్మిక్ మైలాయిడ్ సెల్స్. బోత్ ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంస్ మనకి ఇలాగే చూస్తారు. సార్కోప్లాస్మిక్ అండ్ మైలాయిడ్ కణాలు. సార్కోప్లాస్మిక్ కణాలు ప్రత్యేకంగా మనం ఎందుకు చెప్తున్నాం అంటే ఇందులో మనకి కాల్షియం అయాన్స్ అనేది ఎక్కువగా స్టోర్ చేయబడతాయండి. సో ఏదైతే నునుపు అంతర్జీవ ద్రవ్యజాలంలో ఏం చేస్తుంది అంటే కణం లోపల ఎక్కువ మొత్తంలో కాల్షియంని స్టోర్ చేసుకుంటుంది, నిల్వ చేసుకుంటుంది. అటువంటి కణాన్ని అటువంటి ఏరియాని మనం ఏమంటామంటే సార్కోప్లాస్మిక్ సెల్స్ అని, సార్కోప్లాస్మిక్ భాగం అని మనం చెప్పుకుంటాం అన్నమాట. రెండోది మైలాయిడ్ కణాలు. ఆల్రెడీ చెప్పాను పోర్టల్ అనే ఆయన ఎక్కడ మనం కనుక్కున్నారని ఈ మైలాయిడ్ కణాలని కనుక్కోవడం జరిగింది. వీటి ద్వారానే అంతర్జీవ ద్రవ్యజాలానికి పేరు పెట్టడం కూడా జరిగింది అనమాట. ఎక్కడ ఉంటాయి ఈ మైలాయిడ్ కణాలు అంటే కంటి యొక్క రెటినాలు వర్ణక కణాలను మనకి కనిపిస్తాయి. వీటికి మైలాయిడ్ కణాలను పేరు పెట్టింది ఎవరంటే పోర్టల్ అని ఆయన పేరు పెట్టడం జరిగిందనమాట. ఈ నునుపు అంతర్జీవ ద్రవ్యజాలం మనకి వివిధ రకాల పనితీరుని చేస్తుంది. అంతర్జీవ ద్రవ్యజాలం ముఖ్యమైనటువంటి పనులు ఏవైతే ఉన్నాయో డీటాక్సిఫికేషన్ కానీ లేదా ప్రోటీన్స్ని సంశ్లేషించి ట్రాన్స్పోర్ట్ చేయడానికి కానీ ఓకేనా, వీటన్నిటిని కూడా మనకి నునుపు అంతర్జీవ ద్రవ్యజాలం అనేది చేస్తుంది. సో వీటి యొక్క అంతర్నిర్మాణం చూసుకున్నట్లయితే కానీ ఇప్పటివరకు ఏం చెప్పాము అది ఏంటంటే బాహ్య నిర్మాణం చూసుకొని మనము 2 రకాలుగా చెప్పాము. ఏంటది ఒకటి గనుపు అంతర్జీవ ద్రవ్యజాలం, రెండోది నునుపు అంతర్జీవ ద్రవ్యజాలం. దీని యొక్క అంతర్నిర్మాణం చూసుకున్నట్లయితే కనుక స్ట్రక్చరల్గా కనుక చూస్తే ఇంట్రాస్ట్రక్చరల్ చూస్తే 3 రకాల పార్ట్స్ వీటిలో కనిపిస్తాయండి. 3 భాగాలు అనేవి కనిపిస్తాయి. ఒకటి సిస్ట్రాన్లు, ఒకటి ఏంటండి సిస్ట్రాన్లు అతి ముఖ్యమైనటువంటి పార్ట్. అంతర్జీవ ద్రవ్యజాలం అనేది కేంద్రక త్వచం నుంచి ఏర్పడినప్పుడు మొట్టమొదటిగా ఏర్పడే పార్ట్ ఏది భాగం ఏది అంటే సిస్ట్రాన్స్ అనమాట. సో ఈ సిస్ట్రాన్స్ ఏం చేస్తాయి అంటే వీటిపైన రైబోసోమ్స్ని కలిగి ఉంటాయండి. సో ఈ రైబోసోమ్స్ ఏం చేస్తాయి సంశ్లేషణ చేస్తాయి. ఈ ప్రోటీన్ సంశ్లేషణ అనేది ఇక్కడ జరుగుతుంది అనమాట. దీని ఇంటర్నల్ పార్ట్ తీసుకుంటాము, దీని ఇంటర్ వేస్తారు. సో ఇది ఇయర్ అనుకున్నాం. ఓకే, సో ఇయర్లో మనకి రైబోసోమ్స్ అనేవి ఉంటాయి. సో కేంద్రకం నుంచి వచ్చినటువంటి ఎంఆర్ఎన్ఏ ఏదైతే ఉందో ఎంఆర్ఎన్ఏ ఏం చేస్తుంది ఎమినో యాసిడ్స్ని తీసుకొస్తుంది అంతేనా. సో ఎమినో యాసిడ్స్ యొక్క కాంపౌండ్స్ని మనం ఏమంటాము ప్రోటీన్స్ కింద కన్వర్ట్ చేసుకుంటాం. సో ఈ ఎమినో యాసిడ్స్ అనేది తీసుకొచ్చిన తర్వాత ఎమినో యాసిడ్స్ అనేది ఈ విధంగా మనకి దీని ద్వారా బయటకు వస్తాయి అన్నమాట. రైబోసోమ్స్ ద్వారా ఈ ఇయర్ పైన ఏదైతే ఉందో రైబోసోమ్స్ ఆ రైబోసోమ్స్ మధ్య నుంచి మనకి ఈ ఎమినో యాసిడ్స్ అనేవి మూవ్ అవుతూ ఉంటాయి. సో మూవ్ అయిన తర్వాత ఎమినో యాసిడ్ 1, ఎమినో యాసిడ్ 2, ఎమినో యాసిడ్ 3 ఈ విధంగా 3 ఎమినో యాసిడ్స్ కలిపి ఒక పెప్టైడ్ కింద కన్వర్ట్ అవుతాయి. సో ఈ పెప్టైడ్స్ అన్నీ కూడా ఏమవుతాయి నెక్స్ట్ పాలీపెప్టైడ్స్ కింద కన్వర్ట్ అవుతాయి. ఓకే, ఇక్కడ వరకు కూడా మన ప్రాసెస్ అంతా ఎక్కడ జరుగుతుంది మన యొక్క ఇయర్లో ఉండే సిస్ట్రాన్ ప్లేస్లో జరుగుతుంది అనమాట. అంటే ఒక సిస్ట్రాన్ తీసుకుంటే ఒక సిస్ట్రాన్లో ఉన్నటువంటి రైబోసోమ్స్ అనేది న్యూక్లియస్ నుంచి వచ్చిన ఎంఆర్ఎన్ఏ ఏదైతే ఎమినో యాసిడ్ తీసుకొచ్చిందో ఆ ఎమినో యాసిడ్స్ అనేది రైబోసోమ్స్ ద్వారా మనకి లాకింగ్ చేరి ఇక్కడ ఏం జరుగుతుంది చైన్ ఫామ్ అవుతుంది అనమాట. ఎమినో యాసిడ్స్ 3 ఎమినో యాసిడ్స్ కలిపి ట్రిపుల్ కోడన్ అని చెప్పుకుంటాం కదా. సో 3 ఎమినో యాసిడ్స్ కలిపి ఒక పెప్టైడ్. ఈ పెప్టైడ్స్ అనేవి పాలీపెప్టైడ్స్ అంటే సింపుల్ ప్రోటీన్స్ అనేవి మనకి ఇక్కడ తయారవుతాయి అనమాట. సో ఇలా తయారైన తర్వాత ఏం చేస్తాయి నాలుగు వంటి నిర్మాణంలోకి వెళ్తాయి. సో అంతర్జీవ ద్రవ్యజాలం మన బాడీలో చూసుకున్నట్లయితే ఎలా ఉంటుంది ఇలా ఉంటుంది కదా. సో దీంట్లో ఫస్ట్ ఇవి సిస్ట్రాన్స్ అనమాట. వీటిపైన మనకి ఏముంటాయి రైబోసోమ్స్ అనేవి ఉంటాయి. తర్వాత నాలుగు వంటి నిర్మాణం ఉంది కదా. ఇక్కడ ఈ నాలుగు వంటి నిర్మాణాల యొక్క బాడీ అంచులకి ప్రోటీన్స్ అనేవి అతుక్కుని ఉంటాయి. ఓకే, వీటి లోపల ప్రోటీన్స్ అనేవి నిండి ఉంటాయి అన్నమాట. వీటిని సెంట్రల్ స్పేస్ అని చెప్తాను. ఓకేనా, అంటే ప్రోటీన్స్ ఏదైతే సంశ్లేషణ జరిగినట్టు
ప్రోటీన్స్ ఉన్నాయో ఆ జరిగిన సంశ్లేషణ జరిగిన ప్రోటీన్స్ అన్ని కూడా ఈ నాళాల ద్వారా మనకి ఈ చివరికి నాళం యొక్క చివరికి చేరుకోవడం అనేది జరుగుతుంది అనమాట. సో ఈ చివరికి చేరిన తర్వాత ఏం జరుగుతుంది, ఈ ప్రోటీన్స్తో నిండినటువంటి ఈ చివరి భాగాలన్నీ కూడా నిజంగా రౌండ్గా కట్ అయిపోతాయి. ఓకే, కట్ అయిన తర్వాత ఏమవుతాయి, అవి ఆశయాలు లేదా తిత్తుల కింద కన్వర్ట్ అవుతాయి. సో ఈ ఆశయాలు లేదా తిత్తులు అనేవి సింపుల్ ప్రోటీన్స్ని క్యారీ అవుట్ చేస్తాయి, సింపుల్ ప్రోటీన్స్ని స్టోర్ చేసుకుంటాయి. ప్రోటీన్స్ మాత్రమే కాదు, డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫాస్ఫోలిపిడ్స్, లిపిడ్స్, ఓకేనా. సో గ్లైకోలిపిడ్స్ ఇలాంటి వాటిని స్టోర్ చేసుకుంటాయి. స్టోర్ చేసుకుని నెక్స్ట్ ఇవి ఏమవుతాయి, తిత్తులు లేదా ఆశయాలు అనేవి గాల్గి కాంప్లెక్స్కి చేరుకుంటాయి అన్నమాట. గాల్గి కాంప్లెక్స్ దీన్ని సంశ్లిష్టం కూడా అంటాం. ఓకేనా. సో గాల్గి కాంప్లెక్స్కి చేరుకుంటాయి. సో ఇక్కడ సింపుల్ ప్రోటీన్స్ ఉండేటువంటి ఈ ప్రోటీన్లు అన్నీ కూడా గాల్గి కాంప్లెక్స్ వెళ్ళిన తర్వాత అక్కడ అవి పూర్తిగా మోడిఫికేషన్ జరగడము, అలాగే వాటిలో ఉన్నటువంటి ప్రోటీన్స్ అనేవి డెవలప్ అవ్వడం, ఏ ప్లేస్కి వెళ్ళాలి, ఎక్కడ ఏ వర్క్ చేయాలి అనేది మొత్తం కూడా గాల్గి కాంప్లెక్స్లో డిసైడ్ అవుతుంది అనమాట. సో మొత్తం ఇక్కడ అంతర్జీవ ప్రయోజనాలను తీసుకుంటే అంతర్నిర్మాణంలో మనకు 3 రకాల పార్ట్స్ ఉంటాయి. ఒకటి సిస్ట్రాన్స్, 2 నాళాలు లేదా సెంట్రల్ స్పేసెస్ ఆర్ ట్యూబ్స్ అని కూడా వీటిని అంటాం ఇంగ్లీష్లో. నెక్స్ట్ తిత్తులు లేదా ఆశయాలు, వీటిని ఇంగ్లీష్లో వెసికల్స్ అంటారు. ఓకే, వెసికల్స్. సో ఈ వెసికల్స్ ఏం చేస్తాయంటే సంపూర్ణంగా ప్రోటీన్స్ని క్యారీ అవుట్ చేస్తాయి, స్టోర్ చేసుకుంటే ఎక్కడికి ట్రాన్స్పోర్ట్ చేస్తాయి. ఎక్కడ ట్రాన్స్పోర్ట్ చేస్తాయి, గాల్గి కాంప్లెక్స్ మనకి ట్రాన్స్పోర్ట్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. నెక్స్ట్ మనము అంతర్జీవ ద్రవ్యజాలం యొక్క మెయిన్ ఫంక్షన్స్ ఏంటో చూద్దాం. ఏమేమి చేస్తాయి ఇప్పుడు చెప్పిన వాటిలో, ఒకటి మేజర్ పార్ట్ ఏంటో ఉందంటే ప్రోటీన్స్ని సంశ్లేషణ చేస్తుంది. మెయిన్గా ఏం చేస్తుంది, ప్రోటీన్స్ని సంశ్లేషణ చేస్తుంది. ఫంక్షన్స్ కదా, ఉపయోగాలు లేదా ఫంక్షన్స్. ఒకటి ప్రోటీన్ సంశ్లేషణ, 2 కేంద్రక త్వచాన్ని ఏర్పరచడం, కేంద్రక త్వచాన్ని ఏర్పరచడం, 3 డీటాక్సిఫికేషన్, ఓకే డీటాక్సిఫికేషన్. సో ఇంకా ప్రోటీన్స్ స్టోర్ చేస్తాయి, ప్రోటీన్ నిల్వ, అలాగే ప్రోటీన్ ట్రాన్స్లేషన్, ట్రాన్స్పోర్ట్. సో అలాగే గ్లైకోజెనిసిస్. మొదటి ప్రోటీన్ సంశ్లేషణ. సో ప్రోటీన్ సంశ్లేషణ ఎక్కడ జరుగుతుంది, మనకి గర్భ అంతర్జీవ ప్రవేశంలో జరుగుతుందని చెప్తున్నాం. సో ఈ ప్రోటీన్స్ సంశ్లేషణ చేసేటువంటి అంతర్జీవ ప్రవేశాల మీద అన్ని కణాలలో ఒకేలా ఉండదండి. ఓకేనా, అన్ని కణాలు ఇది ఒకేలాగా ఉండదు. ఇది నాడీకణంలో ఒకలా పనిచేస్తుంది, కాళీకణంలో ఒకలా పనిచేస్తుంది. ఎక్కడైతే ప్రోటీన్ సంశ్లేషణ అవసరం లేదో అలాంటి కణాలలో ఇది నిర్వీర్యంగా ఉండిపోతాయి అన్నమాట. ఓకే, నిర్వీర్యంగా మనకి ఇవి ఉండడం జరుగుతుంది. సో ప్రోటీన్ సంశ్లేషణ ఎక్కడెక్కడ జరుగుతుంది, ఫర్ ఎగ్జాంపుల్ నాడీ కణాలలో జరగచ్చు, కాళీ కణాలలో జరుగుతుంది, క్లోమ కణాలలో జరుగుతుంది. ఓకే, వాటన్నింటిలో కూడా ఈ అంతర్జీవ ప్రయోజనం చాలా యాక్టివ్ కండిషన్లో మనకి కనిపిస్తుంది అన్నమాట. ఎక్కువగా మనకి ప్రోటీన్ సంశ్లేషణ జరిగి అంతర్జీవ ప్రయోజనం ఎక్కడ బాగా కనిపిస్తుంది అంటే శుక్ర మాతృక కణంలో మనకి కనిపిస్తాయి అన్నమాట. శుక్ర మాతృక కణం, ఈ శుక్ర మాతృక కణంలో అంతర్జీవ ప్రయోజనాన్ని బాగా డార్క్గా దగ్గరగా సరళయుతంగా మైక్రోస్కోప్లో చూసినప్పుడు చాలా బాగా కనిపించండి, వాళ్ళ వంటి నిర్మాణంలో కనిపించడానికి జరుగుతుంది అన్నమాట. సో ఎక్కువగా ఈ ప్రోటీన్ సంశ్లేషణ జరిగే కణాలు ఏమనుకున్నాము, కాలేయ కణాలు, క్లోమ కణాలు. అలాగే ప్రోటీన్స్ అనేవి సప్లై చేయడానికి ఏమేమి అవుతుంది అంటే నాడీ కణాలు మనకి కనిపిస్తాయి. వీటిలో మనకి ప్రోటీన్ సంశ్లేషణ జరిగి అంతర్జీవ ప్రయోజనం అనేది బాగా అభివృద్ధి చెంది ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే కేంద్రక త్వచాన్ని ఏర్పరచడం. ఆల్రెడీ చెప్పాం, ఏంటి కణాలు అనేవి అభివృద్ధి చెందే స్టేజ్లో అంటే ప్రాథమిక దశలో ఉండేటప్పుడు కేంద్రక త్వచ నుంచి మనకి అంతర్జీవ ప్రవేశం అనేది వస్తుంది. ఎప్పుడైతే సెల్స్ అనేవి డెవలప్ అవుతూ ఉన్నాయో
అంతర్జీవ ద్రవజాలం అనేది ఉపయోగపడుతుంది. సో కేంద్రక త్వచాన్ని ఏర్పరచడానికి మనకి అంతర్జీవ ద్రవజాలం అనేది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి పదాలు. సో అందువల్ల ఈ అంతర్జీవ ద్రవజాలము యొక్క నిర్మాణం అలాగే కేంద్రక త్వచం యొక్క నిర్మాణం రెండు కూడా ఒకేలా కనిపిస్తాయి. రెండు కూడా ద్రవ మొజాయిక్ సిద్ధాంతం ప్రకారమే కణ కవచాలు అనేవి కణాల యొక్క కవచం అనేది ఏర్పడుతుంది. సో త్వచాల్లో ఏముంటాయంటే ఫాస్ఫోలిపిడ్స్ అండ్ ప్రోటీన్స్ అనేవి ఉంటాయన్నమాట. ఈ రెండింటితోనే మనకి వాటి యొక్క త్వచాలు అనేవి తయారవుతాయి. నెక్స్ట్ డీటాక్సిఫికేషన్. ఇది ఎక్కడ జరుగుతుందంటే కాలేయ కణాలలో జరుగుతుంది. ఓకేనా, కాలేయ కణాలు. ఎందుకు కాలేయ కణాలలో జరుగుతుందంటే మన శరీరంలో ఎలాంటి పదార్థం ఉన్నా కూడా లోపలికి ఎంటర్ అయినా కూడా మొట్టమొదటిసారిగా అది ఎక్కడికి వెళ్తుందంటే కాలేయానికి వెళ్తుంది. అక్కడ నుంచి మిగతా అన్ని పార్ట్స్కి కూడా అది ట్రాన్స్ఫర్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక మెడిసిన్ వేసుకున్నాము అంటే మెడిసిన్ అనేది ఫస్ట్ కాలేయ కణాల నుంచి ఏది కాలేయ కణాలు వాటిని శోషించుకుంది అది ఏ పార్ట్కి అయితే వెళ్ళి పని చేయాలో ఆ పార్ట్కి అది సిగ్నల్ ద్వారా పంపిస్తుంది అనమాట. సో అలాంటి సిగ్నల్స్ ద్వారా పంపించడానికి ఇక్కడ మనకి డీటాక్సిఫికేషన్ కణాలు అనేవి అంటే అంతర్జీవ ద్రవజాలాలు అనేవి ఉపయోగపడతాయి. ఎలా ఈ డీటాక్సిఫికేషన్ చేస్తాయి? ఏవైనా విష పదార్థాలు మన శరీరంలోకి వస్తే ఇమీడియట్గా కాలేయ కణాల నుండి అంతర్జీవ ద్రవజాలం ఏం చేస్తుందంటే వాటిని డీటాక్సిఫికేషన్ అంటే విషరహితంగా మారుస్తుంది అనమాట. సో విషరహితంగా మార్చి వాటిని శరీరంలోకి విడిచిపెట్టడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఏంటంటే ప్రోటీన్ నిల్వ. సో ఎప్పుడైతే కొన్ని కణాలలో ప్రోటీన్స్ అనేవి సంశ్లేషణ జరిగి ఏ ప్లేస్కి వెళ్ళాల్సిన అవసరం లేదు అంటే ఎక్కువ ప్రోటీన్స్ ప్రొడ్యూస్ అయినా లేదా వాటి యొక్క సిగ్నల్స్ అనేవి సరిగా లేకపోయినా అవి ఎక్కడ స్టోర్ అయి ఉంటాయంటే అంతర్జీవ ద్రవజాలం యొక్క నాళాలలో మనకి స్టోర్ అయి ఉంటాయన్నమాట. నెక్స్ట్ ప్రోటీన్ ట్రాన్స్పోర్ట్. ఎప్పుడైతే ప్రోటీన్ సంశ్లేషణ జరిగిందో ఇమీడియట్గా అవి ఏం చేస్తాయంటే తిత్తుల రూపంలో గాల్గి కాంప్లెక్స్కి ట్రాన్స్పోర్ట్ అనేది చేసేస్తాయి. అంటే డిఎన్ఏ ఏదైతే ఇన్ఫర్మేషన్ ఇచ్చిందో ఆ డిఎన్ఏ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ తీసుకొని ప్రోటీన్స్ రూపంలో మిగతా అన్ని కణాలకి కూడా పంపించేది అంటే అంతర్జీవ ద్రవ్యజాలం. నెక్స్ట్ గ్లైకోజెనిసిస్. మనం భోజనం చేయకపోయినా కూడా మనం బతికే ఉన్నాము, మనకి ఎనర్జీ వస్తుంది అంటే ఎక్కడి నుంచి వస్తుందండి? బికాస్ ఆఫ్ దిస్ గ్లైకోజెనిసిస్. గ్లైకోజెనిసిస్ అంటే ఇక్కడ గ్లూకోజ్ని ఉత్పత్తి చేస్తుంది, గ్లూకోజ్ మాలిక్యూల్ని ఉత్పత్తి చేస్తుంది. గ్లైకోలిసిస్ జరుగుతుంటాం. గ్లైకోలిసిస్ సైకిల్లో ఏం జరుగుతుంది అంటే గ్లూకోజ్ అనేది వినియోగించబడి ఏటీపీ రూపంలో ఎనర్జీ బయటికి రిలీజ్ అవుతుంది. ఎప్పుడైతే మనం భోజనం తీసుకోమో ఆహారం తీసుకొని పరిస్థితుల్లో ఉన్నామో అప్పుడు మన శరీరంలో ఉన్నటువంటి గ్లూకోజ్ మాలిక్యూల్స్ ఏమవుతాయండి? గ్లూకోజ్ మాలిక్యూల్స్ని తయారు చేస్తాయి అన్నమాట. శరీరంలో ఉన్నటువంటి మిగతా అన్ని పదార్థాలతో ప్రోటీన్స్తోని కార్బోహైడ్రేట్స్తోని ఉపయోగించుకొని వాళ్ళు ఏం చేస్తాయి? గ్లూకోజ్ మాలిక్యూల్ని తయారు చేస్తాయి. ఎప్పుడైతే గ్లూకోజ్ మాలిక్యూల్ తయారవుతుందో ఇమీడియట్గా ఇవన్నీ వెళ్ళి గ్లైకోలిసిస్ చేరి ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుంది అనమాట. అలాంటి గ్లైకోజెనిసిస్ ప్రాసెస్ని ఎవరు చేస్తారు అంటే ఆ ప్రోటీన్స్ పర్టికులర్ ప్రోటీన్స్ని ఎవరు ప్రొడ్యూస్ చేస్తారు అంటే అంతర్జీవ ద్రవ్యజాలం అనేది నిర్వర్తిస్తుంది అనమాట. సో ముఖ్యమైనటువంటి ఫంక్షన్స్ ఏంటి అంటే ఒకటి ప్రోటీన్ సంశ్లేషణ, రెండు కేంద్రక త్వచాన్ని ఏర్పరచడము, అలాగే డీటాక్సిఫికేషన్ ప్రోటీన్ నిల్వ చేయడము మరియు ట్రాన్స్పోర్ట్ చేయడము, అలాగే గ్లైకోజెనిసిస్ ఉపవాస సమయంలో అంటే భోజనం తీసుకోలేని సమయంలో మనం ఆహారాన్ని తీసుకోలేని పరిస్థితులు ఉండేటప్పుడు అంతర్జీవ ద్రవ్యజాలం అనేది గ్లైకోజెనిసిస్ జరిపి గ్లూకోజ్ మాలిక్యూల్స్ని ఏర్పరిచి తద్వారా ఎనర్జీని రిలీజ్ చేస్తుంది అనమాట. సో దిస్ ఈస్ ద మెయిన్ ప్రాసెస్ ఆఫ్ ది అంతర్జీవ ద్రవ్యజాలం. ఈ అంతర్జీవ ద్రవ్యజాలం నుంచి వచ్చిన ప్రోటీన్స్ అనేవి నెక్స్ట్ ఎక్కడికి వెళ్తాయండి? గాల్గి కాంప్లెక్స్కి వెళ్తాయి. అంతర్జీవ ద్రవ్యజాలం ఉండేటువంటి తిత్తుల నిర్మాణం చెప్పుకున్నాం కదా, ఈ తిత్తుల నుంచి మనకి గాల్గి కాంప్లెక్స్ అనేది ఏర్పడుతుంది. కనుక అంతర్జీవ ద్రవ్యజాలం మొత్తం ఎన్ని కణాలతో అటాచ్మెంట్ ఉంటుంది అంటే సంబంధాన్ని కలిగి ఉంటుందంటే ఒకటి కేంద్రక త్వచంతో, రెండు కణత్వచంతో అంటే